సొంత మరదల్ని ఇలా అనటం తప్పు. నన్ను కదిలిస్తే నేను ఇలాగే మాట్లాడతాను. గోరింటాకు అది మెహందీ. అది సిటీలో. మా పల్లెటూళ్ళల్లో ఎంచక్కా దీన్ని గోరింటాకు అంటారు. బొట్టు బిళ్ళలు చాలా బాగున్నాయే, తులసిలాగా. నువ్వు తనను చూసావా? ఇందాక క్యారేజ్ ఇస్తున్నప్పుడు చూశాను. మరి దగ్గరకు ఎందుకు పలకరించలేదు? దానికి ఓ సందర్భం వస్తుంది. కాదులే, తన నా క్యారియర్ తెచ్చివ్వడం నీకు ఈర్ష్య కలిగించుంటుంది, అందుకే రాలేదు. నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చూసి నాకెందుకు ఈర్ష్య? ఏంటన్నా? చికెన్ బిర్యానీ గుమ్మగుమ్మలాడిపోతుంది. చేపల కూర గుత్తొంకాయ కూర. ఇవన్నీ నీకిష్టమని ప్రేమగా చేసి తీసుకొచ్చింది. నన్ను తిననిస్తావా లేదా వెళ్ళిపోమంటావా? సరే సరే తిను. అబ్బా, రుచి చాలా బాగుంది అశ్విన్. ఒక ముద్ద నువ్వు కూడా తిని చూడు. వద్దు. మరదలు తెచ్చింది తినాలని ఏ బావ కనిపించదు. కాకపోతే నేనిక్కడే ఉన్నానని బెట్టు చేస్తున్నావు. ఎవరు చూడట్లేదులే, తిను. పోనీ నేను కళ్ళు మూసుకుంటాను, తిను. తిను. తులసి వంట చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. తులసి చేతి వంట నీ చేతి వంట ఒకేలా ఉంటాయి వదినా. ఒకే రుచిలో చేసే ఇద్దరు ఒకే ఇంట్లో ఎందుకని తులసి మా ఇంటి కోడలు కాలేకపోతోంది. అదేం కాదు, మీరు చూస్తూ ఉండండి, నా కూతురే ఇంటి కోడలవుతుంది. ఇంకో మాట చెప్పత్తయ్యా. నేనేమైనా కావాలనంటున్నానా? ఆనంది అంటి అంటున్నట్టుంటోందని మీరే చెప్తున్నారు కదా.
ఇంకది అతికే సంబంధం కాదని నాకు అర్థమవుతోంది. అమ్మా, తినేటప్పుడు మాట్లాడకూడదని నాకు నీతులు చెప్తుంటారు కొందరు. నీ గురించే చెబుతున్నానే. ముందు నువ్వు తినమ్మా. అమ్మా తులసి, వంటలు చాలా బాగా చేశావమ్మా. థ్యాంక్స్ అత్తయ్య. అమ్మ కాంప్లిమెంట్ ఇచ్చింది సరే, నీ హీరో ఏమన్నాడు?